మ్యూచువల్ ఫండ్స్. మీరు కనుక మీ డబ్బుని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నట్లయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఈ వీడియోలో బెస్ట్ అయిన మ్యూచువల్ ఫండ్స్ ప్రెజెంట్ ఏమున్నాయో చెప్తా. దీనిలో భాగంగా టాప్ 3 లార్జ్ క్యాప్ ఫండ్స్, టాప్ 3 మిడ్ క్యాప్ ఫండ్స్, టాప్ 3 స్మాల్ క్యాప్ ఫండ్స్ ఏమున్నాయో కూడా చెప్తా. ఇది నేను బ్లైండ్గా చెప్తుంది కాదు, ఇండియాలోనే అతిపెద్ద మ్యాగజైన్ చెప్పిందే నేను చెప్తూ ఉన్నా. వీళ్ళు జస్ట్ నేమ్స్ ఇచ్చారు, నేను అలా కాదు, పిన్ టు పిన్ ప్రాక్టికల్గా సిస్టంలో ఓపెన్ చేసి పిన్ టు పిన్ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఫస్ట్ అసలు లార్జ్ క్యాప్ అంటే ఏంటి, మిడ్ క్యాప్ అంటే ఏంటి, స్మాల్ క్యాప్ అంటే ఏంటి చాలా సార్లు నేనైతే చెప్పా. సో లార్జ్ క్యాప్ అంటే మార్కెట్ క్యాప్ పరంగా టాప్ 100 కంపెనీస్. మార్కెట్ క్యాప్ అంటే టోటల్ నంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్ ఇంటూ ప్రెజెంట్ షేర్ ప్రైస్. ఆ కంపెనీకి టోటల్గా ఎన్ని షేర్స్ ఉన్నాయి ఇంటూ ప్రస్తుత షేరు ధర లెక్కేస్తే మార్కెట్ క్యాప్ అన్నది వస్తుంది. ఒక నంబర్, ఆ నంబర్ ప్రకారంగా టాప్ 100 కంపెనీస్ని లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటాం. ఈ లార్జ్ క్యాప్ కంపెనీస్ యొక్క స్టాక్స్ని లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటాం. ఫండ్ మేనేజర్ ఎక్కువ డబ్బుని లార్జ్ క్యాప్ స్టాక్స్లో పెట్టుబడి పెడితే ఆ ఫండ్ని లార్జ్ క్యాప్ ఫండ్ అంటాం. అదే మిడ్ క్యాప్ అంటే ఇక్కడ టాప్ 100 లార్జ్ క్యాప్, 100 తర్వాత టాప్ 101 to 250 కంపెనీస్ని మిడ్ క్యాప్ కంపెనీస్ అంటాం. ఆ కంపెనీస్లో ఫండ్ మేనేజర్ ఎక్కువ డబ్బుని పెట్టుబడి పెడితే ఆ ఫండ్ని మిడ్ క్యాప్ ఫండ్ అంటాం. అర్థమైందా అండి? అదే స్మాల్ క్యాప్ అంటే చూడండి, ఇక్కడ 250 కంపెనీస్ వరకు, 251 తర్వాత నుండి అన్ని స్మాల్ క్యాప్ కంపెనీసే. ఈ స్మాల్ క్యాప్ కంపెనీస్లో ఫండ్ మేనేజర్ ఎక్కువ డబ్బుని పెట్టుబడి పెడుతున్నట్లయితే ఆ ఫండ్ని స్మాల్ క్యాప్ ఫండ్ అంటాం. అర్థమైందా అండి? సో ఈ వీడియోలో లార్జ్ క్యాప్లో టాప్ 3 ఫండ్స్ ఏమున్నాయో చెప్తా. అదేవిధంగా మిడ్ క్యాప్లో టాప్ 3 అండ్ స్మాల్ క్యాప్లో టాప్ 3. అది కూడా ఈ ఆర్టికల్, ఈ మ్యాగజైన్ సహాయంతో పిన్ టు పిన్ ప్రాక్టికల్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ముందుగా లార్జ్ క్యాప్లో ఏ ఫండ్ బాగుంది? ఫస్ట్ వన్ క్వాంట్ ఫోకస్డ్ ఫండ్. ఇదిగోండి, ఇదే క్వాంట్ ఫోకస్డ్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్. ఇది లార్జ్ క్యాప్ ఫండ్. లార్జ్ క్యాప్ అంటే నథింగ్ బట్ ఈక్విటీలో మళ్ళీ లార్జ్ క్యాప్. నార్మల్గా లార్జ్ క్యాప్ అంటే నేమ్లోనే ఉంటుంది, క్వాంట్ లార్జ్ క్యాప్ ఫండ్ లేకపోతే బ్లూ చిప్ ఫండ్ అని ఉంటుంది. కానీ ఇది ఫోకస్డ్ ఫండ్ అని ఉంది. అంటే ఫండ్ మేనేజరు లార్జ్ క్యాప్లో ఉన్నటువంటి అన్ని కంపెనీస్లోని కాకుండా లిమిటెడ్, ఫర్ ఎగ్జాంపుల్ లెస్ దెన్ 20 కంపెనీస్లో పెట్టుబడి పెడతాడు. మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి? ఈ విధంగా ఉంటే ఇది లార్జ్ క్యాపా, మిడ్ క్యాపా, స్మాల్ క్యాపా అని చెప్పి ఏ విధంగా చెక్ చేసుకోవాలి? సింపుల్, పోర్ట్ఫోలియో చూద్దాం. ఇదిగోండి, ఈక్విటీలో 71%, అందుకనే ఇది ఈక్విటీ ఫండ్. మళ్ళీ ఈక్విటీలో చూసుకున్నట్లయితే లార్జ్ క్యాప్లో 62% పెట్టుబడి పెడుతూ ఉన్నాడు. మళ్ళీ ఎన్ని కంపెనీస్లో, ఎన్ని స్టాక్స్లో పెట్టుబడి పెడుతూ ఉన్నాడు? 21. చెప్పాను కదా, లెస్ దెన్ 30. ఫోకస్డ్ అంటే కొన్ని స్టాక్స్లో మాత్రమే పెట్టుబడి పెడతాడు. సో 21 చాలా అంటే చాలా తక్కువ. ఇవన్నమాట కంపెనీస్. అర్థమైందా? ఈ కంపెనీస్లో ఫండ్ మేనేజర్ ఎక్కువ డబ్బుని పెట్టుబడి పెడుతూ ఉన్నాడు. సో ఈ పేపర్ ప్రకారం వాల్యూ రీసెర్చ్ వాళ్ళు 5 స్టార్ ఇచ్చారు ఈ ఫండ్కి. వాళ్ళు 5 స్టార్ దేని ఆధారంగా ఇస్తారు? A to Z పోర్ట్ఫోలియో చూస్తారు, కంపెనీస్ ఏంటి అని చూస్తారు, అదేవిధంగా రిటర్న్స్. మెయిన్ థింగ్ రిటర్న్స్. ఈ రిటర్న్స్ పాస్ట్, ఇంతకు ముందు వచ్చాయి, ఫ్యూచర్లో వస్తాయా చెప్పలేం. అదేవిధంగా మీరు ఖచ్చితంగా ఇవే ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలా? నో, పెట్టుబడి పెట్టమని నేను చెప్పట్లా. ప్రెజెంట్ ఈ ఫండ్స్ బాగున్నాయి అని చెప్తున్నా. అర్థమైందండి? సో రిటర్న్స్ చూసుకున్నట్లయితే ఏ విధంగా వస్తున్నాయి? ఇక్కడ రిటర్న్స్ క్లిక్, ఇదిగోండి రిటర్న్స్ క్లిక్ చేసా. ఏ విధంగా వస్తూ ఉన్నాయి? లాస్ట్ 1 ఇయర్గా ఈ ఫండ్ 30%, విచ్ ఈజ్ వెరీ హై. అదేవిధంగా లాస్ట్ 2 ఇయర్స్గా 20, లాస్ట్ 3 ఇయర్స్గా 26, లాస్ట్ 5 ఇయర్స్గా 21, లాస్ట్ 10 ఇయర్స్గా 21. అదేవిధంగా సిన్స్ ఇన్స్పెక్షన్ అంటే ఈ ఫండ్ ఈరోజు
7th Jan 2013లో స్టార్ట్ అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు 18.5% రిటర్న్ని ఇచ్చింది, విచ్ ఈస్ గుడ్. నేను చెప్తూ ఉంటా, మీరు కనుక మంచి ఫండ్స్లో పెట్టుబడి పెడితే 12% యావరేజ్గా రిటర్న్ వస్తుంది అని చెప్పి, ఇదిగోండి వస్తుంది. సో ఇది ఫస్ట్ అనమాట. లార్జ్ క్యాప్లో ఈ మ్యాగజైన్ ఈ ఫండ్ని మెన్షన్ చేసింది. మీరు చూసుకోండి, ఇది డైరెక్ట్, నేను చెప్తుంది డైరెక్ట్. రెగ్యులర్లో కమిషన్ ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది డైరెక్ట్లో ఎక్స్పెన్స్ రేషియో 0.76, అదే రెగ్యులర్లో ఎక్స్పెన్స్ రేషియో కాస్త ఎక్కువ. అర్థమైందండి? సో ఎప్పుడైనా డైరెక్ట్ని మీరైతే చూస్ చేసుకోండి. ఇది ఫస్ట్ వన్, లార్జ్ క్యాప్లో ఫస్ట్ వన్. ఇంకా సెకండ్ వన్ ఇది డిఎస్పి నిఫ్టీ 50 ఈక్వల్ వెయిట్ ఇండెక్స్ ఫండ్. అర్థమైందా అండి? ఇది డైరెక్ట్, రెగ్యులర్ కాదు, డైరెక్ట్. మార్చుద్దాం, ఇదిగోండి గో. సో నేను రెగ్యులర్ నుండి డైరెక్ట్కి మార్చా. ప్రెజెంట్ ఎక్స్పెన్స్ రేషియో 0.4, అదే రెగ్యులర్లో కాస్త ఎక్కువ. రెగ్యులర్ వద్దు, డైరెక్ట్ని మీరైతే చూస్ చేసుకోండి. సో చూడండి, రెగ్యులర్లో ఏకంగా 0.92%, అదే డైరెక్ట్ తగ్గుతుంది. అంటే కమిషన్ ఎవరికి? ఫండ్ మేనేజర్కి. ఫండ్ మేనేజరు మన ఫండ్ని మేనేజ్ చేస్తూ ఉన్నాడు, సో అతనికి కమిషన్ ఖచ్చితంగా మనమైతే ఇవ్వాలి. ఆ కమిషన్ మన ప్రాఫిట్స్ నుంచి వెళ్తూ ఉంటుంది. అర్థమైందా అండి? డైరెక్ట్ అయితే కమిషన్ తక్కువ. అదేవిధంగా మనం పోర్ట్ఫోలియో చూద్దాం, ఎక్కడ ఎక్కువ డబ్బుని పెట్టుబడి పెడుతూ ఉన్నాడు. ఇదిగోండి ఈక్విటీ 99.97. అదేవిధంగా ఈక్విటీలో మళ్ళీ లార్జ్ క్యాప్లో 84%. ఎన్ని స్టాక్స్? 50. ఇంతకుముందు ఫోకస్డ్ లెస్ దెన్ 30, 21 స్టాక్స్లో ఫండ్ మేనేజర్ పెట్టుబడి పెడుతూ ఉన్నాడు, కానీ ఇక్కడ 50. ఆ స్టాక్స్ ఇవన్నమాట. మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నాయి అన్నీ. సో అందుకనే రిటర్న్స్ కూడా మంచిగా వస్తున్నాయి. రిటర్న్స్ చూద్దాం, ఏ విధంగా రిటర్న్స్ అనేవి వస్తున్నాయి. లాస్ట్ 1 ఇయర్గా 30, లాస్ట్ 2 ఇయర్స్గా 20, లాస్ట్ 3 ఇయర్స్గా 23, లాస్ట్ 5 ఇయర్స్గా 17. అదేవిధంగా ఈ ఫండ్ 2017లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 13.62, విచ్ ఈస్ గుడ్. ఇది సెకండ్ ప్లేసు. వాల్యూ రీసెర్చ్ వాళ్ళు 5 స్టార్ రేటింగ్ అయితే ఇచ్చారన్నమాట. ఇంకా నెక్స్ట్ వన్, థర్డ్ వన్, ఇది ఐసిఐసిఐ ప్రూ బ్లూ చిప్ ఫండ్. బ్లూ చిప్ అంటే ఏంటి? లార్జ్ క్యాప్. సో దీని యొక్క పోర్ట్ఫోలియో ఎలా ఉందో చూద్దాం. ఇది రెగ్యులర్, సో మీరు డైరెక్ట్లోకి మార్చుకోండి. ప్రతిదీ డైరెక్టే. సో ఇదిగోండి, క్రిసల్ వాళ్ళు కూడా 5 స్టార్ రేటింగ్ అయితే ఇచ్చారు ఈ ఫండ్కి. ఎక్స్పెన్స్ రేషియో 0.99%, అది డైరెక్ట్లో. అండ్ పోర్ట్ఫోలియో, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు పోర్ట్ఫోలియోని చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో టోటల్గా 72 స్టాక్స్లో ఫండ్ మేనేజర్ మన డబ్బుని పెట్టుబడి పెడతాడు. ఇవన్నీ టాప్ 10. అర్థమైందండి? సో చాలా రెడ్లో ఉన్నాయి, అంటే డౌన్ఫాల్. మీరు కంప్లీట్గా చూడాలంటే వ్యూ. ఇవన్నీ 72 స్టాక్స్ అనమాట. మీరు కావాలంటే A to Z చూసుకోవచ్చు. ఈ కంపెనీస్ మంచివా కాదా, ఇదే ఇంపార్టెంట్. ఈ కంపెనీస్ అన్నీ మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నట్లయితే ఫండ్ యొక్క NAV పెరుగుతూ ఉంటుంది. మంచిగా పర్ఫార్మెన్స్ చేయట్లేదు అనుకోండి, పెరగదు. ఇంకా నెక్స్ట్ వన్ ఈక్విటీలో లార్జ్ క్యాప్ చెప్పేసా, ఇవి టాప్ 3. ఇంకా మిడ్ క్యాప్లో ప్రెజెంట్ ఏ ఫండ్స్ బాగున్నాయి? ఫస్ట్ వన్ మోతిలాల్ ఓజ్వాల్ మిడ్ క్యాప్ ఫండ్, డైరెక్ట్ గ్రోత్. సో ఇదిగోండి డైరెక్ట్లో ఎక్స్పెన్స్ రేషియో తక్కువ, 0.66%. దీనికి కూడా వాల్యూ రీసెర్చ్ వాళ్ళు 5 స్టార్ రేటింగ్ అయితే ఇచ్చారన్నమాట. అదేవిధంగా క్రిసల్ వాళ్ళు కూడా 5 స్టార్ రేటింగ్ అయితే ఇచ్చారు. ఇప్పుడు రిటర్న్స్ చూద్దాం. ఇదిగోండి లాస్ట్ 1 ఇయర్గా 43% అంటే విచ్ ఇస్ వెరీ హై. అదేవిధంగా లాస్ట్ 2 ఇయర్స్గా 26, లాస్ట్ 3 ఇయర్స్గా 36, లాస్ట్ 5 ఇయర్స్గా 25. అండ్ సిన్స్ ఇన్స్పెక్షన్ 2014లో ఈ ఫండ్ అన్నది స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 23%. గుడ్. సెకండ్ వన్ వచ్చేసి క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్, డైరెక్ట్ ప్లాన్ గ్రోత్. సో ఈ ఫండ్కి క్రిసల్ వాళ్ళు 4 స్టార్ రేటింగ్ ఇచ్చారు, వాల్యూ రీసెర్చ్ వాళ్ళు 5 స్టార్ రేటింగ్ అయితే ఇచ్చారనమాట. అదేవిధంగా పోర్ట్ఫోలియో, ఫండ్ మేనేజర్ ఎక్కడ మన డబ్బుని పెట్టుబడి పెడుతూ ఉన్నాడు చూద్దాం. సో ఎక్కడంటే టోటల్గా 31 స్టాక్స్లో పెట్టుబడి పెడుతున్నాడు. ఇవి స్టాక్స్. క్లియర్? సో మీరు కావాలంటే ఇక్కడ క్లిక్ చేసి A to Z చెక్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా రిటర్న్స్,
ఈ ఫండ్కి రిటర్న్స్ ఏ విధంగా వస్తూ ఉన్నాయి? ఇవి పాస్ట్లో వచ్చిన రిటర్న్స్. ఫ్యూచర్లో వస్తాయా చెప్పలేం. మర్చిపోకండి, నేను పాస్ట్ రిటర్న్స్ని చెప్తూ ఉన్నా. సో లాస్ట్ 1 ఇయర్గా 38, లాస్ట్ 2 ఇయర్స్గా 28, లాస్ట్ 3 ఇయర్స్గా 36, లాస్ట్ 5 ఇయర్స్గా 29, లాస్ట్ 10 ఇయర్స్గా 19. ఈ ఫండ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2013లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 18.91% మంచిగా వచ్చాయి. సో ఇది సెకండ్ వన్. ఇంకా మిడ్ క్యాప్లో థర్డ్ ఫండ్ ఏంటి? ఇదిగోండి, నిపాన్ ఇండియా గ్రోత్ ఫండ్. అర్థమైందండి? డైరెక్ట్. సో డైరెక్ట్లో ఎక్స్పెన్స్ రేషియో తక్కువ. ఎంత? జస్ట్ 0.85. అదేవిధంగా పోర్ట్ఫోలియో చూద్దాం. ఫండ్ మేనేజర్ మన డబ్బుని ఎక్కడ పెట్టుబడి పెడుతూ ఉన్నాడు చూద్దామా? ఇదిగోండి, మిడ్ క్యాప్లో 49. అందుకనే ఇది మిడ్ క్యాప్ ఫండ్. అర్థమైందండి? సో లార్జ్ క్యాప్లో 11, మిడ్ క్యాప్లో 49, ఆల్మోస్ట్ 50, స్మాల్ క్యాప్లో 14. సో ఎక్కువ డబ్బుని మిడ్ క్యాప్లో పెట్టుబడి పెడుతున్నాడు కనుక ఈ ఫండ్ మిడ్ క్యాప్ ఫండ్. అదేవిధంగా కంపెనీస్ టోటల్గా 93 స్టాక్స్, 93 స్టాక్స్లో పెట్టుబడి పెడుతున్నాడు. ఇవన్నీ కంపెనీస్ అనమాట. ఇవన్నీ మిడ్ క్యాప్ కంపెనీస్. అంటే ఏంటి చెప్పండి? టాప్ 101 to 250 కంపెనీస్. ఈ కంపెనీస్లో ఫండ్ మేనేజర్ పెట్టుబడి పెడుతున్నాడు. ఇగోండి, ఇవన్నీ కంపెనీసే. క్లియర్? సో మీరు చూసుకోండి ఈ కంపెనీస్ మంచివా కాదా, ఈ కంపెనీస్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ మనీని పెట్టుబడి పెడుతున్నాడు చూసుకోండి. ఇదిగోండి టోటల్. సో ఎంతైతే ఫండ్ ఉందో ఆ ఫండ్లో 4.78% ఈ కంపెనీ. పవర్ ఫినాన్స్ కార్పొరేషన్. ఆ కంపెనీ మంచిదా కాదా దాన్ని కూడా మీరైతే చూసుకోవాలి. అండ్ రిటర్న్స్ ఏ విధంగా వస్తున్నాయి, రిటర్న్స్ కూడా మనమైతే చూద్దాం. ఓకేనండి? ఇదిగోండి 48, లాస్ట్ 1 ఇయర్గా 48% ఆఫ్ రిటర్న్ని ఇచ్చింది. ఫ్యూచర్లో ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. సో 26, 32, 25 స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 20%, విచ్ ఈస్ వెరీ గుడ్. ఇక్కడతో మిడ్ క్యాప్ డన్. ఇప్పుడు స్మాల్ క్యాప్ ఫండ్స్ ఏమి బాగున్నాయో చూద్దాం. సో ఫస్ట్ వన్ సేమ్ నిపాన్. ఇంతకు ముందు కూడా నిపానే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది మిడ్ క్యాప్, ఇది స్మాల్ క్యాప్. సో నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్. క్రిసెల్ వాళ్ళు 5 స్టార్ రేటింగ్ అయితే ఇచ్చారనమాట. మీకు డౌట్ వచ్చే ఉంటుంది, ఫండ్ సైజ్ అంటే ఏంటి? ఇంత డబ్బుని ఆ ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తున్నాడు. ఆల్రెడీ మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఇంత డబ్బుని పెట్టుబడి పెట్టారు. అంత డబ్బుని ఫండ్ మేనేజర్ ఆల్రెడీ మేనేజ్ చేస్తున్నాడు. మేనేజ్ అంటే ఏంటి? మన డబ్బుని తీసుకెళ్ళి పోర్ట్ఫోలియో ఈ స్టాక్స్ని కొంటాడు. సింపుల్. అర్థమైందండి? ఇదేం ఫండు? స్మాల్ క్యాప్ ఫండ్. అంటే ఎక్కువ డబ్బుని స్మాల్ క్యాప్ స్టాక్స్లో పెట్టుబడి పెడుతున్నాడు. 56%, మోర్ దెన్ హాఫ్ స్మాల్ క్యాప్లో. ఎన్ని స్టాక్స్? 197. ఇవన్నీ కంపెనీస్ అనమాట. సో అంత ఫండ్ ఉందా, అంత డబ్బు ఉందా? ఆ డబ్బంతా తీసుకెళ్ళి వీటిల్లో పెట్టుబడి పెడుతున్నాడు. ఇదిగోండి 2% ఇందులో పెట్టాడు ఆ డబ్బులో. అర్థమైందా? ఈ కంపెనీ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఇండియా అంట, నాకు తెలీదు. సో అదేవిధంగా రిటర్న్స్ ఏ విధంగా వస్తున్నాయో చూద్దాం. 50, లాస్ట్ 1 ఇయర్గా 50%. స్మాల్ క్యాప్లో బెస్ట్ ఫండ్ అని చెప్పుకోవచ్చు మ్యాగజైన్ ప్రకారం. నేను ఏది బెస్ట్, ఇందులో పెట్టుబడి పెట్టండి, అందులో పెట్టుబడి పెట్టండి అని నేను చెప్పను. నా మాట వినకండి. ఎందుకంటే మార్కెట్ ఈరోజు బాగుంది. ప్రెజెంట్ ఈ ఫండ్స్ బాగున్నాయి, ఫ్యూచర్లో బాగుంటాయా చెప్పలేం. సో 50, 27, 41, 29, 28 అండ్ స్టార్ట్ 2010లో ఈ ఫండ్ అన్నది స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 22.75% రిటర్న్ని జనరేట్ చేసింది ఈ ఫండ్. సో స్మాల్ క్యాప్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్. ఇంకా స్మాల్ క్యాప్లో సెకండ్ వన్ చూసుకున్నట్లయితే టాటా స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్. సో క్రిసల్ వాళ్ళు 4 స్టార్ రేటింగ్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఫండ్ సైజ్ వచ్చేసి 6,345 కోట్లు. అంత డబ్బు ఆల్రెడీ పెట్టుబడి పెట్టాం పబ్లిక్. అండ్ ఎక్స్పెన్స్ రేషియో 0.3, విచ్ ఈస్ వెరీ లో చెప్పాలంటే. అదేవిధంగా పోర్ట్ఫోలియో. సో ఇది ఆల్రెడీ స్మాల్ క్యాప్లో 67.98% పెట్టుబడి పెడుతున్నాడు ఫండ్ మేనేజర్. అండ్ టోటల్గా 61 స్టాక్స్లో పెట్టుబడి పెడుతున్నాడు. 61 స్టాక్స్ ఇవన్నమాట. ఇవన్నీ మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా పాస్ట్లో రిటర్న్స్ ఏ విధంగా ఇచ్చింది ఈ ఫండ్? లాస్ట్ 1 ఇయర్గా 36, లాస్ట్ 2 ఇయర్స్గా 22, లాస్ట్ 3 ఇయర్స్గా 37, లాస్ట్ 5 ఇయర్స్గా 27,
అండ్ 2018లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 27.61% రిటర్న్ ఇచ్చింది ఈ ఫండ్. ఇంకా లాస్ట్ వన్ స్మాల్ క్యాప్లో లాస్ట్ వన్ థర్డ్ వన్ కోటక్ స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ పోర్ట్ఫోలియో. ఎక్కడ ఫండ్ మేనేజర్ పెట్టుబడి పెడుతూ ఉన్నాడు. 75 స్టాక్స్లో ఫండ్ మేనేజర్ మన డబ్బుని పెట్టుబడి పెడుతున్నాడు అండ్ ఎక్కువ డబ్బుని అనగా 62% స్మాల్ క్యాప్లోనే పెట్టుబడి పెడుతున్నాడు. ఇవన్నీ స్టాక్స్ అనమాట. అండ్ రిటర్న్స్ ఏ విధంగా ఇస్తుంది ఈ ఫండ్ చూద్దాం. లాస్ట్ 1 ఇయర్గా 36, లాస్ట్ 2 ఇయర్స్గా 16, 3 ఇయర్స్గా 32, 5 ఇయర్స్గా 27 అండ్ 10 ఇయర్స్గా 24. ఈ విధంగా రిటర్న్స్ని ఇస్తుంది ఈ ఫండ్. ఇవన్నమాట ఏం చెప్పా లార్జ్ క్యాప్లో టాప్ 3 చెప్పా, మిడ్ క్యాప్లో టాప్ 3 చెప్పా అండ్ స్మాల్ క్యాప్లో టాప్ 3. నేను చెప్పింది దీని ఆధారంగా చెప్పా, ఈ మ్యాగజైన్ ఆధారంగా చెప్పా అండ్ మీకు చూపించా. నేను చెప్తున్న దాంట్లో ఎటువంటి అబద్ధాలు అయితే లేవు. మీరు ఖచ్చితంగా వీటిల్లో పెట్టుబడి పెట్టాలా? నో. మీరు ఓన్గా నేర్చుకొని రీసెర్చ్ చేసి ఆ తర్వాత మాత్రమే పెట్టుబడి పెట్టండి. ఏ విధంగా నేర్చుకోవాలి? ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే 1000 కన్నా ఎక్కువే కోర్సెస్ ఉన్నాయి. ఎవరైతే ఆ వ్యాపారాల్లో సక్సెస్ అయ్యారో వాళ్ళు మనకి A to Z ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఫినాన్స్ గురించి కోర్సులు ఉన్నాయి, ఫార్మింగ్ గురించి కోర్సులు ఉన్నాయి, అదేవిధంగా బిజినెస్ గురించి కోర్సులు ఉన్నాయి. ఈ ఫినాన్స్ వచ్చేసి ప్రతిదీ, ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్సు, లోను, పిఎంఈజీపీ A to Z ప్రభుత్వం ఇస్తున్న లోన్స్ గురించి కూడా ఉంటుంది ఈ ఫినాన్స్లో. అదేవిధంగా ఫార్మింగ్ వచ్చేసి ఎవరైతే రైతన్న సక్సెస్ అయ్యారో ఆ రైతన్న మనకి A to Z నేర్పిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్పా, మీకు బేసిక్స్ ఏం రావు, కోర్స్ ఉంది. అర్థమైందండి? ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఉంది. ఇలా 1000 కన్నా ఎక్కువే కోర్సులు ఉన్నాయి మన ఫ్రీడమ్ యాప్లో. అదేవిధంగా బిజినెస్, ఎవరైతే ఒక బిజినెస్లో సక్సెస్ అయ్యారో ఆ బిజినెస్ మ్యాన్ ఆ వ్యాపారంలో ఎలా సక్సెస్ అయ్యారో చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రెస్టారెంట్ బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఎవరైతే రెస్టారెంట్ బిజినెస్లో సక్సెస్ అయ్యారో వాళ్ళు మీకు A to Z ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట, నేర్పిస్తారు పిన్ టు పిన్. ఎంత పెట్టుబడి, ఎక్కడ కొనాలి ఎక్విప్మెంటు, చెఫ్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, A to Z మీరైతే నేర్చుకోవచ్చు. మీకు డౌట్ వస్తే మీరు డైరెక్ట్గా మాట్లాడవచ్చు ఆ మెంటర్తో. ఎవరైతే బిజినెస్ మ్యాన్ సక్సెస్ అయ్యారో ఆయనతో మీరు డైరెక్ట్గా మాట్లాడవచ్చు ఫ్రీడమ్ యాప్ ద్వారా. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.